ఇవాళ రాష్ట్రానికి రానున్నారు ప్రధాని మోదీ. మధ్యాహ్నం 1:10 బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 2:25 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా హెచ్ఐసిసికి వెళ్లనున్నారు పీఎం. 2:55 హెచ్ఐసిసి కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 3:30 వరకు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేయనున్నారు. రైట్, మోదీ షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్స్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, ఇవాళ ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఎలా ఉంది? దాదాపు 2 ఏళ్ల తర్వాత మూడోసారి గెలిచిన తర్వాత మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సో ప్రజెంట్ మనం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద నేనున్నాను. ఎగ్జాక్ట్లీ 2:20కి బేగంపేట ఎయిర్పోర్ట్కి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటుంటారు. సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 2:20కి ఎగ్జాక్ట్గా ఇక్కడ జరుగుతారు. అయితే ఇక్కడ మొత్తం కూడా ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్కి దాదాపు ఈ హైదరాబాద్ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ 5 గంటల వరకు కూడా ఉండనున్నారు. దాదాపు 5 అవర్స్ ఇక్కడే ఉంటారు. 2:20కి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత 7:20 వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఉంటారు. సో ప్రజెంట్ అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. సో ఎగ్జాక్ట్లీగా 2:20కి ఇక్కడ ల్యాండ్ అవుతారు. తర్వాత 2:25కి సంబంధించి కూడా ఇక్కడ నుండి హెచ్ఐసిసి ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తారు. సో హెచ్ఐసిసిలో అక్కడ గడిపిన తర్వాత 2:45 నుండి మళ్ళీ అక్కడ ఒక 30 నిమిషాలు ఉంటుంది. దాదాపు 9,300 పైకోట్లుగా కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బై రోడ్ ద్వారానే అక్కడ ఒక హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కూడా ఇనాగ్రేషన్ చేస్తారు. తర్వాత 3:45 నుండి 4:15 వరకు కూడా అక్కడే ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి అక్కడే గడుపుతారు. తర్వాత 4:45కి బై రోడ్డు మార్గాన మళ్ళీ తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా దాదాపు 1 అవర్ కూడా రిజర్వ్డ్గా పెట్టారు. సో ఇది ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి, తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి, ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్యానికి గురై కొంత శస్త్రచికిత్స కూడా జరిగింది కాబట్టి అక్కడ అతన్ని పరామర్శించేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు చంద్రబాబు నాయుడు, తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా భద్రత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. సో అక్కడ గడిచిన తర్వాత మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేస్తారు. ఇక్కడ రిజర్వ్ సమయం ఒక 1 అవర్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ నుండి పరేడ్ గ్రౌండ్కి మళ్ళీ బై రోడ్ ద్వారా వెళ్తారు. అక్కడ 6:30 నుండి 7:10 వరకు కూడా పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో పబ్లిక్ మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి కానీ, బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే గతంలో అంటే మనకి మనం రీసెంట్గా చూసాం 4 రాష్ట్రాల్లో గెలిచినటువంటి భాజపా ఇప్పటికే దూకుడు మీద ఉంది. ఒక కేంద్ర పాలితో పాటు ఒక 4 రాష్ట్రాల్లో గెలిచి ఉంది కాబట్టి దాని తర్వాత అక్కడ విజయం సాధించిన తర్వాత ఇది మొదటి పబ్లిక్ మీటింగ్ కాబోతుంది. కాబట్టి సో కొంత ఎక్కువగానే పబ్లిక్ వస్తారన్నటువంటి అంచనా కూడా వేస్తున్నారు. దాదాపు 1,00,000 వరకు కూడా వస్తారు. సో ఇప్పటికే బీజేపీ చాలా దూకుడుగా కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మొదటిసారి అధ్యక్షుడైన తర్వాత ఇక్కడ ఈ యొక్క సభ జరుగుతుంది. సో అతని ఆధ్వర్యంలో కాబట్టి భద్రత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడికక్కడ కటౌట్లు, ఫ్లెక్సీలు లాంటివి కూడా నగరంలోని ప్రధాన కూడల్లో ఏర్పాటు చేశారు. సో మొత్తానికి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే, పిఎంఓకి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారమే అంతా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. సో మెయిన్గా మనకి దాదాపు 5 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ గడపనున్నాడు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా పోలీసు వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ బందోబస్తులు ఏర్పాటు చేసింది. దాదాపు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖల సమన్వయంతో ఇటు పోలీస్ శాఖలో మాత్రం 2,000కు పైగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కాన్వాయ్కి సంబంధించినటువంటి ట్రయల్ రన్స్ కూడా పూర్తయింది. ప్రధానమంత్రి ప్రయాణం చేసినటువంటి కాన్వాయ్ నిన్న ఒకసారి ట్రయల్ చేశారు, ఈరోజు మరొకసారి కూడా ట్రయల్ చేశారు. సో ఓవరాల్గా ఈరోజు 2:20 నుండి దాదాపు 7:20 వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో గడపబోతున్నాడు. ఇక ఎగ్జాక్ట్లీ మాత్రం బేగంపేట ఎయిర్పోర్ట్కి 2:20కి చేరుకుంటారు. సో ఇక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గానే హెచ్ఐసిసికి వెళ్తారు. అక్కడ ముఖ్యంగా మనకి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా ఇందులో రవాణా కానీ, ఇండస్ట్రియల్కి సంబంధించి ప్రాజెక్టులతో పాటు ఇటు హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి దాదాపు
ఇటు గద్వాల నుంచి మహబూబ్నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర నిర్మించే 4 లైన్ల రహదారితో పాటు జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీకి కూడా అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఈ రైల్వే నెట్వర్క్ సంబంధించి కానీ సో ఇట్లా పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కు, మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ సంబంధించి ఇవన్నీ కూడా జాతికి అంకితం చేసేటువంటి అవకాశం ఉంది. జాతికి అంకితం చేస్తారు. తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా జాతీయ రహదారులకు సంబంధించి కూడా వీటన్నింటినీ కూడా క్లియర్ తర్వాత ఇటు ఇప్పటికే మోదీతో ప్రత్యేకంగా సమావేశమై మెట్రో విస్తరణతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు క్లియరెన్స్కి సంబంధించి కూడా సీఎం మోడీతో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ప్రధాని రాక సందర్భంగా మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ నగరం మొత్తం కూడా అలర్ట్ అయిపోయారు. సో ఇప్పటికే ఎస్పీజీ అటు పరేడ్ గ్రౌండ్ సంబంధించి కానీ ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్కి సంబంధించి అటు హెచ్ఐసిసి అటు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే ఇనాగ్రేషన్ ఉందో దానికి సంబంధించి కానీ ఇటు పవన్ కళ్యాణ్ అండ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అంతా ఈ యొక్క షెడ్యూల్ నడవనున్నది. సో ప్రజెంట్ అయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో మాత్రం ఇక్కడికి లోపలికి ఎవరైతే పాస్ ఉంటుందో సో వారిని అనుమతి చేస్తున్నారు. లోపలికి పాస్ లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించట్లేదు. సో దాదాపు 5 గంటలు ఇక్కడే గడుపుతారు కాబట్టి మోడీ రాక సందర్భంగా మాత్రం మొత్తం కూడా ఎస్పీజీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఈరోజు ఈ దాదాపు మరి కాసేపట్లో ఇక 2:20కి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని ఇక్కడ నుండి నేరుగా హెచ్ఐసిసి వెళ్తారు. అక్కడ నుండి ఒక ప్రైవేట్ హాస్పిటల్, అక్కడ నుండి ఏదైతే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నివాసాలకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ బై రోడ్ ద్వారా పరేడ్ గ్రౌండ్ చేరుకొని అక్కడ పబ్లిక్ మీటింగ్లో పాల్గొని మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని నేరుగా ఇక్కడ నుండి జామ్నగర్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మాత్రం పోలీసులు ఘటదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలో ప్రజెంట్ ఉన్నాయి. సో మోదీ రాక సందర్భంగా ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు అయితే తమ ఇప్పటికే చాలామంది కూడా ఇటు ఏదైతే రోడ్డు మార్గాన వెళ్ళేటువంటి కాన్వాయ్ ఉంటుందో అక్కడ కూడా మొత్తం ఏర్పాట్లు చేసేశారు. సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే మోడీ అయితే కరెక్ట్ 2:20కి హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. చంద్రిక.